దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు, మరణాత. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యములో అనేక విషయాలు మనం తెలుసుకుటకు ప్రయత్నం చేసినప్పుడు ప్రభు నీతో నాతో మాట్లాడుచున్న విషయాలు ఏమైతే ఉన్నాయో కీర్తన గ్రంథం 32వ అధ్యాయంలో ప్రియులారా, మన పాపములను అంటే తన అతిక్రమములకు పరిహారం ఉన్నవాడు, పాపములకు పాయిత్యం పొందినవాడు ధన్యుడు అనే మాటను ఈరోజు కీర్తన గ్రంథము 32వ అధ్యాయంలో మాట్లాడుతున్న ఈ మాటలని మనం ఒకసారి ఆలోచనలో తీసుకున్నప్పుడు ప్రియులారా, ప్రభు ఏమైతే మాట్లాడుచున్నారో ఈ మాటలన్నీ కూడా ఆలోచన తగ్గగా ఉంటాయి. సుమారు ఈ 11 వచనాల్లో కొన్ని మాటల కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీ కొందనాలయ్యా. ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ పాదములు ఎదుట చేరి ప్రార్థించే కృపను, స్తుతించే కృపను, ఆరాధించే కృపను మాకు అందించి నడిపించిన మా ప్రభువా, నీ స్తోత్రాలు. ఈ సమయంలో మేమేమై ఉన్నామో అది నీ చిత్తం, మా చిత్తము కాదు. నీ ఉద్దేశాన్ని బట్టి, నీ నీ క్రియలను బట్టి మేము నీ ఎదుటకు చేరి ఉన్నాం. చేరిన మమ్ములను నీ ఆత్మతోనూ, నీ ఆలోచనతోనూ, నీ వాక్యముతోనూ, నీ యొక్క శక్తితో మమ్మల్ని నింపి బలపరుచున్నామో ప్రభువా, నీకు స్తుతులు, స్తోత్రాలు. నీ దాసుడిని నేను నీ ఎదుటకు, నీ బిడ్డల ఎదుటకు వచ్చి ఉన్న నన్ను నా తలంపులు మరుగు చేసి నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని ఆత్మరూపుడును సత్యస్వరూపువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి బ్రతిమాలుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా మనకు తోడైండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అనే భావము మనకు కలిగినప్పుడు మనము అనేకమైన విషయాలను మనం ఎరిగిన వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. గనుక మనము కొన్ని విషయాల్లో ఆలోచించినప్పుడు దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఈ 32వ అధ్యాయంలో కీర్తన గ్రంథం దావీదు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. తన అతిక్రమములకు పరిహారం పొందేవాడు, తన పాపముకు ప్రాయశ్చిత్తము పొందేవాడు ధన్యుడు, చిత్తమున ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని చెప్తున్నాడు. ప్రియులరా, చాలా విషయాల్లో కపట ఉపాయముతో మనం మాట్లాడుతున్నాం ఈ లోకములో. కానీ దేవుడు చెప్పుచున్న మాట ఒక భిన్నముగా కనబడుతుంది. ఎలాగూ కనబడుతుంది? ఏ రీతిగా మనకు కనబడుతుంది? ఏ రీతిగా మనం ఆలోచిస్తున్నాం దేవుని పట్ల అంటే, దేవుని పట్ల చెప్పుచున్నప్పుడు దేవుడు ఏమంటారు? నేనే మార్గము, నేనే సత్యము, నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండడు, ఉండనేరడు, ఉండకూడదని ప్రభు ఖండించిన అనేక రకాలుగా మన ప్రార్థనలు చేస్తున్నాం. కొందరైతే ఇసుకుపోనట్లుగా ప్రవర్తిస్తారు, కొందరైతే ఎందుకు ప్రార్థన చేయాలి, దేని కొరకు ప్రార్థన చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాటలని మనం ఒకసారి విశ్లేషణ తీసుకున్నాం. నేను మౌననై ఉండగా దినమంతయు చేసిన ఆత్మధ్వని వలన నా ఎముకలు క్షీణించినయి. అంటే నీవు ఉపవాసములు చేసిన దావీదన్న 6 దినమల్లా నేను ఎదుట కనిపెడుచున్నాను, నా ఎముకలు నా శరీరము క్షీణించుచును అని అంటున్నాడు. నీ కొరకే నేను ప్రాధేయపడుతున్నాను, నీ కొరకే నేను ప్రయాసపడుతున్నాను, నీ కొరకే నేను విజ్ఞాపన చేస్తున్నాను అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రియులరా, అయితే ప్రభు చెప్పుచున్న మాటకని లేఖనములో అనేక విషయాలకు అనేకమైన రీతిలుగా కనబడుచున్నది. కానీ ఇక్కడ దావీదు అంటున్నారు, బరువుగా ఉండెను, నా సారము వేసమ కాలం ఎండినాయినట్టును, నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపములు ఒప్పుకుంటుని
అంటే ఎందుకు యెహోవా సన్నిధిని ఎందుకు చేరి ఈ రకంగా పాపాలు ఒప్పుకోవాలంటే పాపము చేశాము, తప్పులు చేశాం. తప్పులు ఎలా జరిగినాయండి? అవే నాకు తెలియకుండానే తప్పులు జరిగిపోతున్నాయండి. రాంగ్ నెవర్. ఎందుకంటే నీకు తెలియకుండా, నీకు ఆలోచన రాకుండా, నీ శరీరము సహకరించకుండా, నీ మాట, నీ క్రియలు, నీ చూపులు సహకరించకుండా పాపము చేయటం చాలా అసాధ్యమైన పని. ఈ సాతానుగడు అంటే ఏం కాదు, ఏం చేయి, ఏం అవదులే, ఎవరు చూసి వచ్చారంటాడంట. ప్రియులారా, చాలాసార్లు చెప్తున్నాను, ముగ్గురు యవనస్తులకి గురువు గారు 3 పళ్ళు ఇచ్చాడు. ఎవరు చూడకుండా మీరు తినిరండి అన్నాడు, అంతే. ఆ 3 పళ్ళును ప్రియరా ఒకడు వెళ్ళాడు, ఎవరు లేని చోటకి వెళ్ళాడు, తినేసి వచ్చేసాడు. మరొకడు వెళ్ళాడు, కొన్ని చోట్ల గమనించాడు, మనుషులు ఉన్నారని ఉనికిడి కనపడినప్పుడు తినకుండా మాని రాత్రి వేళ వెళ్ళి ఎవరు లేని చోటగా చూసి తిని వచ్చేసాడు. 3వ వాడు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అని భూగర్భానికి కిందకి వెళ్ళాడు, అక్కడ తినలేకపోయాడు. సముద్ర గర్భానికి వెళ్ళాడు, అక్కడ తినలేకపోయాడు. ఆకాశం పైకి ఎక్కాడు, అక్కడ తినలేకపోయాడు. ఏంటి అని ఆలోచించాడు. ఆలోచన ఉందంటే దేవుని ఆత్మ నాతో సంచరిస్తుందని గ్రహించిన వాడేయండి. దేవుని ఆత్మ ప్రాణము నాలో, ఆత్మ ప్రాణముగా నాలో నివసించినప్పుడు నేను ప్రాణిగా ఉన్నాను కదా, ఇంత దూరం ప్రయాణం చేశాను కదా, ఇప్పుడు నేను నాలో దేవుడు చూడకుండా నేను ఎలా తినగలనని గ్రహించను కలిగి అతడు ఆ పండు తినకుండా గురువుగారి దగ్గరికి వచ్చేసాడు. గురువుగారు, అబ్బాయి తిన్నారా అంటే మొదటి వాడు తిన్నవాడు అయ్యా తిన్నాను అన్నాడు. దాని వివరణ ఎలా తిన్నాడు, ఎవరు చూడకుండా నేను తినేసానయ్యా అన్నాడు. ఆయా గురువుగారు మంచిది, దేవునికి మహిమ కలిగిన గాక అన్నాడు. రెండో వాడిని అడిగాడు, అయ్యా నేను మొదట అన్ని రకాలుగా చూసిన ఎక్కడో నాకు చప్పుడు కనపడింది, వినపడింది కాబట్టి నేను తినలేకపోయాను. మరొక చోటకెళ్ళాను, రాత్రి వేళ ఎవ్వరు లేని చోటకెళ్ళి తినొచ్చాను అన్నాడు. మూడో వాడిని అడుగుతున్నాడు, అబ్బాయి పండు తిన్నావా అంటే తన జేబులో పండును తీసి గురువుగారికి ఇచ్చాడు. ఏంటి అబ్బాయి పండు దీన్ని పట్టుకెళ్ళినట్టుగా పట్టుకొచ్చావంటే, గురుగారు వీరు చెప్పినట్టుగా నేను ప్రయత్నం చేశాను, ఇద్దరు చెప్పినట్టుగా ప్రయత్నం చేశాను, మరి భిన్నముగా ప్రయత్నం చేశాను. ఆకాశం పైకి ఎక్కాను, అక్కడ ఎవరైనా ఉంటారని అక్కడే తినలేకపోయాను. భూగర్భంలోకి వెళ్ళాను, అక్కడ తినలేకపోయాను. సముద్ర గర్భానికి వెళ్ళాను, అక్కడ తినలేకపోయాను. నేను ఆలోచించింది ఒకటి, నా ఆత్మ నాతో సంచరించినప్పుడు దేవుని ఆత్మ దేవుడు చూడకుండా నేను తినగలనా అని గ్రహింపగలిగి తినడానికి పండిన అర్హుని కాను, నేను మానవుడిగా బ్రతుకునంత కాలము, జీవించినంత కాలము నన్ను దేవుడు గమనిస్తున్నాడు కదా, నేను ఎలా తినగలను గురువుగారు, ఎవరు చూడకుండా అంటే దేవుడు చూస్తున్నాడు కదా గురువుగారు అని చెప్పగా ఈ ఇద్దరు నవ్వారు. కానీ గురువుగారు ఫలానా దాసుడని సంపూర్ణంగా దీవించి, పరిశుద్ధాత్మ దేవుడు నీకు, దేవదేవుడు నీకు, యేసుక్రీస్తు ఆత్మ నీకు తోడుగా ఉండి నువ్వెక్కడికి వెళ్తావు అక్కడ ఫలించునని దీవించి పంపించాడు. ఇద్దరు అడిగారు, గురువుగారు మరి మీరు మమ్మల్ని ఎందుకు దీవించలేదని అడిగినప్పుడు, మీరు అర్హత కోల్పోయారు అబ్బాయి అని చెప్పి పంపించారు. పిల్లరా, అర్హత అనేది ఒక సూచనగా వచ్చేది, శ్రమ పడితే వచ్చింది, శ్రమిస్తే వచ్చేది అర్హత. దావీదు అంటున్నాడు, నా ఎముకలు కూడా నీ సన్నిధిలో మొరపెట్టి నేను నీ పాపమును ఒప్పుకుని నా దేహము అలసిపోయింది. ఎండమాబ్బులు, ఎండాకాలము పచ్చని చెట్లు ఎలాగ ఎండిపోతుందో గాలుపు తలిగి, అలాగ నా జీవితము, నా దేహము ఎండిపోతుందేవా అని, నా గొంతుకు ఆరిపోతుందేవా అని దావీదు దేవునికి మొరపెడుచున్నాడు. ప్రియులారా, అర్థమవుతున్న మాటలు ఒక్కసారి మీరు ఆలోచించినప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలని మనం అతిక్రమలు ఒప్పుకుని అనుకుంటుని నా పాప దోషములు పరిహరించి, కావున నీ దర్శన కాలమందు భక్తి గాలి వారందరూ నిన్ను ప్రార్థన చేదురు. విస్తార జలపరహాలకు పొల్లివచ్చునను నిశ్చయముగా వారు వెనకకు రావు. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నన్ను రక్షించుతవు,
నీ విమోచన గానములతో నన్ను ఆవరించెదవు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గములు నీకు బోధించదును. అంటే దేవుడు ఈ యొక్క దావీదు గారికి ఎందుకు ఇన్ని మాటలు ప్రభు చెప్తున్నారు? ప్రియులరా, అంటే నడిచే విధానము ఆయనే బోధిస్తాడంట, నీ క్రియలన్నిట్లుగా ఆయనే చెప్తాడంట, అన్ని విషయాలు ఆయన నీకు తోడై ఉంటాడని ప్రభు చెప్తున్నాడే. అసలు మీరేమనుకుంటున్నారు? ఒకసారి మీరు ఆలోచన కలిగి ఉన్నారా? దేవుని పట్ల ఆలోచన ఏ రీతిగా మీరు ఆలోచిస్తున్నారో మీకు అర్థమవుతుందా? ప్రియులారా, దేవుడు నీతోటి నాతోటి మాట్లాడుచున్నాడు అంటే ఇక్కడ కొన్ని విషయాలు కనబడుతున్నాయి. నీకు కనుదిష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుదును. బుద్ధి జ్ఞానము లేని గుర్రం వలె, కంచర గాడిద వలె నేను నీకు అవి నీ వద్దకు తేబడినట్లు వాటి నోరు వాటితోను కళ్ళెముతోను బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదన కలుగును. యెహోవాయందు నమ్మక ఉంచి వారిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లాసించుడి. యథార్థ హృదయాలారా, మీరందరూ ఆనందగానములు చేయుడి. ఇక్కడ ఈ 11వ వచనంలో మాట్లాడుతున్న ఈ మాటలు మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ప్రియులరా, దేవుడు ఎందుకు ఈ మాటలు మనకు మాట్లాడుతున్నాడు అంటే చాలా స్పష్టముగా ప్రభు మాట్లాడుచున్న మాటలని మనం వింటున్నాం. అయితే ఇక్కడ వినుచున్న ప్రతి మాటకు ఆదరణ దొరుకుతుందనే మాట మాత్రం మర్చిపోవద్దండి. దేవుని విషయంలో మనం ఏమైతే కలిగి ఉన్నామో ఆ విషయాన్ని మాత్రం చాలా దూరంగా ఉంటున్నామనేది మనం మర్చిపోతున్నాం. ప్రియులరా, దేవుడు నీ పట్ల నా పట్ల ఈ యొక్క వాక్యములో చెప్పుచున్న ఈ 11 ఈ 33 అధ్యాయం 32 అధ్యాయము ఈ 11 వచనాల్లో మాట్లాడిన ఈ మాటలు దావీదు గారు ఎందుకు మాట్లాడారు? దావీదు గారికి అవసరమేమొచ్చింది ఈ మాటలు మనకు బోధించుట కంటే? బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు మొదటను చెడుని గర్దించినవి, చెడుని బోధించినవి, తర్వాత మంచిని బోధించినవి, మంచి విలువేంటో చూపించిన అక్షరాలు. ఈనాడు బైబిల్ బోధించుచున్న వారు తన అవగాహన లేక అని నేను అనను కానీ, నాకేదో అవగాహన కలిగి ఉన్నట్టు మాట్లాడను కానీ, బైబిల్లో తెలుసుకోవాల్సింది ఎంతో. ఒక వ్యక్తి 400 సార్లు బైబిల్ చదివినా ఇంకా చదవాలి, అందులో ఏదో ఉందని ఇంకా బైబిల్ వెతుకుతున్నాడంట. బైబిల్ వెతుకుదని ఇంకా చదివినా కొత్త కొత్త అర్థాలు ఆ చదివే కొలిది పుట్టుకొస్తున్నాయంట. అందుకనే బైబిల్ అనేది ప్రపంచ గ్రంథము, ప్రపంచానికి వెలుగు చూపించే గ్రంథము, ప్రపంచానికి జ్ఞానం నేర్పే గ్రంథము, ప్రపంచానికి ఉపదేశించే గ్రంథము, ప్రపంచాన్ని నడిపించే గ్రంథము, ప్రపంచంలో నాయకులు అనే వారిని ఏర్పరిచే గ్రంథము, ప్రపంచంలో ఉన్న భక్తులు కానీ, పండితులు కానీ, బోధకులు కానీ, శాస్త్రాధిపతులు కానీ, ఈనాడు మరి సైన్స్కి సంబంధించిన సభ్యులు కానీ, వీరందరిని కూడా తయారు చేసింది బైబిల్. ఎస్, అందరికీ కూడా చాలా విలువగా, చాలా గొప్పగా, చాలా ఘనముగా ప్రకటిస్తుంది, వివరిస్తుంది ఈ బైబిల్. ఈనాడు నువ్వు కానీ, నేను కానీ, మనము కానీ ఏ రీతిగా మనం ఆసక్తి కలిగి ఉన్నాం, ఏ రీతిగా మనం ఆలోచిస్తున్నాం? ప్రభు నీతోటే మాట్లాడుచున్నాడు, నా ప్రియమైన కుమార్తె కుమారుడా. దావీదు అన్నాడు కదా, ఎండ మాము వలె, ఎండ యొక్క సూర్యుడు యొక్క కిరణాల వలె నా దేహం, మరి గడ్డి ఎలాగ ఎండిపోతుంది, నా దేహం అలాగ ఎండిపోతుంది అంటున్నాడు. నా పాపములు దివారాత్రం ఒప్పుకుని నా గొంతుకు ఆరిపోతుంది అంటున్నాడు. అంటే దావీదు అంత ఘోరమైన పాపములు చేశాడా? చాలామంది ప్రియుల తన పాపాలను కప్పుకొని, ఏమంటే శరీరం ఎన్ని రోగాలు ఉన్నా కానీ పైన వస్త్రాలు వేసుకుంటే కనపడు. ఆ రీతిగా ఈనాడు ప్రజలు మెసులుతున్నారు. రాకడ కాలం సమీపించింది. కానీ ఇక్కడ
వచ్చేస్తుందా అంటే కాదు. దేవుడి కొన్ని తీర్పు కాలాలు ఉన్నాయి. ఒకప్పుడు 200 సంవత్సరాల కిందట మనకి ఇండియాకు స్వతంత్ర రాకముందు కూడా బైబిల్ ప్రకటించబడింది. మన ఇండియాలో కంటే బయట దేశంలో ఎక్కువగా ప్రకటించబడింది. కానీ ఇప్పుడు ప్రపంచం నలుమూలలకు నెట్ ఎక్కడుందో అక్కడ బైబిల్ ప్రకటించబడుతుంది. ఎందుకంటే నెట్ ఉన్న చోట గూగుల్ ఉంది. గూగుల్లో పాటు బైబిల్ అన్నీ కూడా ముద్రించబడ్డాయి. ఈనాడు బైబిల్ చదువు కూడా చాలా ఈజీ అయిపోయింది. చదువులేని వాడు కూడా బైబిల్ చదవచ్చు, వినొచ్చు. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం. బోధించే బోధకుడు కరెక్ట్ చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా, దాంట్లో ఉన్నాయి చెప్తున్నాడా, కల్పించి చెప్తున్నాడా, లేకపోతే సొంత విషయాలు చెప్తున్నాడా, ఆత్మకు లోబడి ప్రకటిస్తున్నాడని మాత్రం మనం ఆలోచించాలి. ఒక టాబ్లెట్ ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ టాబ్లెట్ ఇచ్చేటప్పుడు, అయ్యా ఇది అంటే టైం చెప్తారు, ఈ టాబ్లెట్ ఇప్పుడు వేయండి, ఈ టాబ్లెట్ ఇవ్వండి, కెచ్ పెన్తో రాసి మరి టిక్కిలు పెట్టి మరి ఇస్తారు. ఈ టాబ్లెట్ ఈ టైంకి వేయండి, ఈ టాబ్లెట్ ఈ టైంకి వేయండి. అసలు టాబ్లెట్తో పని లేకుండా ఉండాలంటే ఎవరి దగ్గరికి కావాలి? వైద్యుడైన, పరమ వైద్యుడైన ఏసై దగ్గరకు వచ్చేయాలి. అప్పుడు నీకు టాబ్లెట్తో పని లేదు, ఉండదు. ఎందుకంటే ప్రియులరా, దేవుడు అన్ని రకాలను అవయవాలు సృష్టించిన వాడు. ఏ అవయవాలు ఏ మూల ద్వారా ఏ దిశ ద్వారా నీ శరీరానికి వ్యాధి ప్రవేశించిందో ఆయనకి తెలియకుండా ఉందా? లేదు, తెలుసు. అయినప్పటికీ నిన్ను చూస్తున్నాడు. అడిగితే తక్షణమే ప్రతి మనిషికి వ్యాధి తగ్గుతుంది. ఎన్నో నిమిషాలు, కొన్ని నిమిషాలు ప్రభు సన్నిధిలో మోకరిస్తే, ఒకప్పుడు యోగా చేస్తే, ఇప్పుడు యోగా చేస్తే ఆరోగ్యం. ఎప్పుడో దేవుడు చేయడు, మోకరించి ప్రార్థించే యోగా కంటే బలమైన శక్తి. నడినెత్తి నుంచి అరికాలు నరాల వరకు అన్ని కూడా మోకరిస్తే సాగుతాయి, రక్త ప్రసరణ పెరుగుతుందంట. ఎందుకంటే నాడి ఊపిరి ఏమో బయటికి దేవునికి మొరపెడుతుంది. నీ శరీరం దేవుని వైపు చూస్తున్నప్పుడు నీ దేహము దేవుడు ఏదైతే లోపాలను అన్ని సరి చేయగలడు. ప్రియుల, ఈరోజును వింటున్న నీవు కానీ నేను కానీ ఆత్మ సంబంధమైన క్రియలు మనం కలిగి లేకపోతే, ఆత్మ సంబంధమైన ఆలోచన లేకపోతే నష్టపోయేది మనమే అనే విషయం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రభు నీతోటే మాట్లాడుచున్నాడు. సుమా, నాతోటు మాట్లాడుచున్నాడు అనుకోండి. బైబిల్ అందరితో మాట్లాడుతుంది. అందరినీ, ఒక కులము లేదు, మతము లేదు, జాతి లేదు. ఎవరిని చర్చించుటకు, ఎవరిని జడ్జించుటకు కూడా అర్హత లేని మనుషులు మనం. ఒకవేళ జడ్జించే అర్హత ఉందంటే బైబిలును నీవు చాలా సున్నితంగా, చాలా లోతుగా దాని విషయాలు తెలుసుంటేనే తప్ప తెలిసినోడు ఎవరో కూడా ప్రశ్నించడానికి సిద్ధపడ. ఒకవేళ ప్రశ్నించాడంటే దాని ప్రశ్నకు సమాధానం, కరెక్ట్ అయిన సమాధానం వస్తుంది. అటువంటి ప్రశ్న వేయాలి. కానీ ఏదో ప్రశ్నిస్తున్నాం కదని ప్రశ్నిస్తే కాదండి. మనిషిగా పుట్టాం కాదు, మనం ప్రశ్నించాలి. దేవుడు చెప్పాడు కదా, ప్రశ్నించండి. ఎలాగా? సరిచేయటకు, చెడ్డని మాపుటకును, మంచిని బలపరచుటకును, చీకటిని పారదోలి వెలుగును నింపుటకు, రాబోయే తరము వారికి జ్ఞానము నేర్పటకు ప్రశ్నించండి. ఇది ప్రశ్నించే విషయమే. ఈనాడు చాలా మంది ప్రశ్నిస్తూనే ఉన్నారు, దావీదు వలె. కానీ దావీదు ఏమన్నాడు? యెహోవా నా దేవా అన్నాడు. ఇక్కడ నేను శరణు జోచి ఉన్నాను అంటున్నాడు. వేడుకుంటున్నాడు. దావీదు వేడుకోట కారణం ఏంటి? దావీదు ఘోరమైన పాపములు చేసినవాడు. దావీదు చేసినట్టు పాపములు ప్రపంచంలో బైబిల్ గ్రంథంలో అతను చేసిన పాపములు ఎవరు చేసుంటారు నాకు తెలుసుండి. అంత పరిపాలకుడు, అంత జ్ఞానవంతుడు, అటువంటి వాడిని దేవుడు దీవించాడంటే ఎందుకంటే పశ్చాత్తాపం మించిన స్వస్థత, పశ్చాత్తాపం మించిన శక్తి, పశ్చాత్తాపం మించిన ఆత్మ బలం మరొకటి లేదు. ఆనాడు లూసిఫర్ గాడు పశ్చాత్తాపడలేదని పడ్డాడు. ఎంతవరకు అంటే గర్వముతో పడ్డాడు. పశ్చాత్తాపం అనేది కన్నీటితో. రాజులు తన ప్రజల ఎదుట మోకరించిన వాడు దావీదు. ఎవరేమనుకున్నా నాకు సంబంధం, నా దేవుడు ఆయన ఎదుట నీతిగా నేను ఉండాలని గ్రహింపు కలిగిన వాడు దావీదు. అలాంటి గ్రహింపు ఉన్న ప్రతి వారికి ఏమంటే మొదట సిగ్గు ఉండదు, అవమానం ఉండదు.
వేదనకరం తెలియదు వాళ్ళకి, సిగ్గు అవమానం బాధ అంటే తెలీదు. మోకరించడమే. ఎక్కడున్నా లక్షల మంది నవ్వుకుంటున్నారు. దేవుని ఆత్మ లోబడి జీవించినప్పుడు ఎవరు ఏమని చూసినా, ఎవరు ఎలా చూసినా కానీ నువ్వు పెద్ద పట్టించుకోవు. ఎందుకంటే నీవు దేవుని ఆత్మకు లోబడి జీవిస్తున్నావు కాబట్టి. దేవుని ఆత్మకు నువ్వు లోబడి జీవిస్తే ఆ ప్రాణం అందరిలో ఉంది కదా. ప్రాణము వేరు, ఆత్మ వేరు. ప్రాణము దేవుడు అనుగ్రహించినది, ఆత్మ దేవుడు దీవించుతో వచ్చిన దీవెనతో వచ్చినది. ఈ రెండు, ఆత్మ ప్రాణము ఏకమైనప్పుడు, శరీరం బలపరిచినప్పుడు, ఈ మూడు కూడా ఏకమై నీవు పరిశుద్ధంగా జీవించినప్పుడు అప్పుడు డైరెక్ట్ పరలోకం చేరతావు. దూతలు వస్తారు, మంచి బంగారమైన కిరీటం నీకు ఆశీర్వాదము, ప్రభువు దగ్గర కూర్చునే కిరీటం నీకు ధరింపచేసి వెళ్తే. ఇవాళ మనకు ఒక పాస్ ఉంటుంది. ముఖ్యమంత్రి కలవాలన్నా, ఎమ్మెల్యేని కలవాలన్నా, మినిస్టర్ కలనా, ఎక్స్ మినిస్టర్ కలవాలని, ఎవరిని కలవాలన్నా, పెద్ద అధికారిని కలవని ఒక పాస్ ఇస్తారు. ఆ పాస్ ఉంటే ఎవరు ఆపరు ఇంక. ఎందుకంటే ఇది పర్మిషన్ ఇచ్చింది అధికారి. అటువంటి అధికారి యొక్క పర్మిషన్ అని, పరలోక తండ్రి యొక్క పర్మిషన్ నీ మీద, నీ నుదుడి మీద రాసు ఉంటే నీవు ఖచ్చితంగా పరలోకం వారసుడు అవుతావు. ఈ సాయంకాల సమలు వింటున్న నీవు కానీ నేను కానీ మనమందరము ఆత్మ తలంపులు కలిగి ప్రార్థించినట్లు మన పాపములు, మన క్రియలు ప్రభు చూచుచున్నవాడు, ప్రభు వినుచున్నవాడు. అందుకే దావీదు గారు అంటాడు కదా, క్షమించండి, మత్తయ్య గారు అంటాడు కదా, ఇద్దరు ముగ్గురును కూడి, అంటే నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడైతే నా నామాన్ని మొరపెడతారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. ఎస్, ప్రభు అన్నారు. ప్రభు అన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు. కాబట్టి ఆనాడు అబ్రాహాముతో నడిచిన దేవుడు ఈనాటి వరకు, ఆనాటి నుండి ఈనాటి వరకు, ఆనాడు ఆదాముతో జీవించిన దేవుడు ఈనాడు నీతో నాతో జీవిస్తున్నాడని మనం నమ్మిన నాడు మన కుటుంబంలో శాంతి, సమాధానం, నిమ్మదానము అన్నీ కూడా సమృద్ధి ఉంటుంది. గంజి నీళ్ళు తాగినా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటావు. కోట్లు సంపాదించిన ఎవరికి హాస్పిటల్ వారు పెంచటాక తప్ప ప్రియారు. కాబట్టి పట్టిట అన్నము మనకు కలిగి ఉంటే వేరే వారికి పెట్టండి, అది ఆశీర్వాదంగా ఉంటుంది. కనుక ఈ రాత్రి కాలంలో మీరు ప్రార్థన చేయగలుగుంటే మీ తలంపులు, మీ క్రియలు దేవుని ఎదుట ఒప్పుకోండి. అవి సరిచేయబడతాయి. మీరు పరలోక రాజ్యంలో జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రణాళిక ద్వారా, ఆత్మ ద్వారా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక, వందనాలు. ఈ సాయంకాల సమయం ఇంతవరకు మా ప్రియులు నీ బిడ్డలతో మాట్లాడగల ధన్యత, ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాద గొప్ప తరుణము నాకు ఇచ్చినందుకు వందనాలు. బైబిల్ మిషన్ పరిచారకుడైన సేవకుడైన నేను నీ ఆత్మ ద్వారా నీ ఎదుటికి వచ్చి నీ బిడ్డలకు కొన్ని మాటలు నీవిచ్చిన జ్ఞానముతో వివరించి ఉన్నాను. ఆ మాటలు నీ రాజ్యము చేరటకే ప్రకటించి నడిపించి బలపరచమని నన్నును, నా దేశ ప్రజలను, నా బంధుమిత్రులను, నా స్నేహితులను, అధికారులను, ప్రధానులను, ముఖ్యమంత్రులను, మంత్రులు, దేశాలుగా, గ్రామాలుగా, పట్టణాలుగా, ప్రజలుగా శాంతి, సమాధానం, నిమ్మదనము దయచేసి నీ వాక్యముతో కట్టమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమును అడిగి ప్రార్థన చేయొచ్చు స్తుతిస్తూ ఎందరైతే మాటలు వింటున్నారో వారందరికీ ఆర్థికంగా, ఆలోచన ప్రకారంగా, వారి బిడ్డల ప్రకారంగా, జీవితాల ప్రకారంగా నాయన గర్భిణీ స్త్రీలు, బాలింతరాలు, సంతానలేని బిడ్డలు, బలహీతలు, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, ఆర్థికంగా అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాం ప్రతి వారుకు నీ ఆత్మ నడిపింపు దాయిచ్చమని ఈ రాత్రికాలం రాకడ సిద్ధపెట్టి రాకడ కాగితపరిచి లేని ఎడల సజీవులుగా, పరిశుద్ధులుగా నీ రాజ్యములో ప్రార్థించే కృప అందించమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము, పరిశుద్ధాత్మిక ఆదరణ ఎప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.